ఆ కోడళ్ళ కథ. కృష్ణాపురం అనే గ్రామంలో భానుమతి అనే అత్త ఉండేది. ఆమెకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు. పెద్ద కోడలి పేరు సావిత్రి, రెండో కోడలు లత, రేఖ, చిన్న కోడలు మేఘన. భానుమతి కుటుంబం గ్రామంలో ఎంత పేరున్న ఉమ్మడి కుటుంబం. పెద్ద ఇల్లు, పెద్ద వ్యవసాయం, చాలామంది బంధువులు. బయటి వాళ్ళకి చూస్తే ఆ కుటుంబం చాలా సంతోషంగా కనిపించేది. కానీ ఇంట్లో మాత్రం చిన్న చిన్న గొడవలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. సావిత్రి ఇంట్లో పెద్ద కోడలు కాబట్టి అన్ని పనుల్లో తన మాట నెగ్గాలని కోరుకునేది. అది మాత్రం లతకు నచ్చేది కాదు. పెద్ద కోడలు అయితే ఏంటి, మిగతా వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి కదా అని అనుకునేది. రేఖ చాలా కష్టపడేది, కానీ తనకు తగిన గుర్తింపు రావడం లేదని బాధపడేది. మేఘన నగరంలో పెరిగింది. ఆమె ఆలోచనలు, గ్రామ పద్ధతులు భిన్నంగా ఉండేవి. అందుకే అక్కలతో తరచూ అభిప్రాయ భేదాలు వచ్చేవి. ఒకరోజు ఉదయం భానుమతి పొలానికి వెళ్ళింది. ఇంట్లో కోడళ్ళు మాత్రమే ఉన్నారు. సావిత్రి వంటగదిలో పనిచేస్తూ, మేఘన కూరగాయలు తరిగావా అని అడిగింది. లేదు అక్క, ఇంకా ముందు పిల్లల స్కూల్ వెళ్ళే పని పూర్తి చేస్తాను అంది. ఎప్పుడు నీ పనులే ముఖ్యమా, ఇంటి పనులు కనిపించవా నీకు మేఘన అంది. నీ మాటకు మేఘనకు కోపం వచ్చింది. నేను పని చేయనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంది. అంతలో లత వచ్చింది అక్కడికి. సావిత్రి అక్క, చిన్న విషయాన్ని కాస్త పెద్దది చెయ్యొద్దు, నువ్వు మధ్యలో మాట్లాడకంది సావిత్రి. అప్పుడు లత ముఖం మారిపోయింది. నేను కూడా ఇంటి కోడలినే అంది. కొద్దిసేపట్లో వంటగది మొత్తం వాదనలతో నిండిపోయింది. అప్పుడు రేఖ అందరినీ ఆపడానికి ప్రయత్నించింది, కానీ ఎవ్వరూ రేఖ మాట వినడం లేదు. మధ్యాహ్నానికి నలుగురు కోడళ్ళు 4 గదిలో కూర్చున్నారు. ఎవ్వరు ఎవరితో మాట్లాడుకోవడం లేదు. సాయంత్రం భానుమతి ఇంటికి వచ్చింది. ఇంట్లో నిశ్శబ్దం చూసి ఏదో జరిగిందని అర్థమైంది. ఆమె ఒక్కొక్కరిని అడిగింది. అందరూ తమ వైపు చూసి ఎవరి స్టైల్లో వాళ్ళు కథ చెప్పారు. భానుమతి ఏమీ మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత గ్రామంలో పెద్ద జాతర జరగబోతుంది. ప్రతి సంవత్సరం వారి ఇంట్లో బంధువులందరికీ విందు ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా 100 మందికి పైగా బంధువులు రావాల్సి ఉంది. భానుమతి కావాలని కోడళ్లకు జాతర పని అప్పజెప్పింది. ఈ ఏర్పాట్లన్నీ మీరే చూసుకోండి, నేను జోక్యం చేసుకోను అంది. కోడళ్ళు అందుకు అంగీకరించారు. కానీ గొడవలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. ఎవ్వరు ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు. జాతర రోజు వచ్చింది. సావిత్రి తనకు తోచినట్టు వంటలు సిద్ధం చేసింది. లత వేరే ఏర్పాట్లు చేసింది. రేఖ ఇంకో పని చూసుకుంటుంది. మేఘన అలంకరణ చూసుకుంటుంది. కానీ అందరూ కలిసి మాట్లాడకపోవడం వల్ల గందరగోళం మొదలయ్యింది. అతిథులకు సరిపడ కుర్చీలు లేవు. కొన్ని వంటకాలు 2 సార్లు తయారయ్యాయి. కొన్ని పనులు మాత్రం అస్సలు తయారు కాలేదు. పిల్లలు ఎక్కడ కూర్చోవాలో తెలియక అటు ఇటు తిరిగారు. బంధువులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడే భారీ వర్షం మొదలైంది. ఆవరణలో ఉన్న టేబుళ్ళు తడిశాయి. అతిథులు పరుగులు తీశారు. 4 కోడళ్ళు ఒకరినొకరు తప్పు పట్టడం మొదలుపెట్టారు. ఇది నీ వల్ల జరిగింది, లేదు నీ వల్లే జరిగింది, నువ్వు మాట్లాడి ఉంటే ఇలా జరిగేది కాదు. అప్పుడు గొడవ మరింత పెరిగింది. అప్పుడు భానుమతి అత్త గట్టిగా అరిచింది. చాలు, ఇక ఆపండి మీరందరూ అన్నది. అందరూ మౌనంగా నిలబడ్డారు. ఈరోజు జరిగిన అవమానానికి కారణం ఏంటో తెలుసా మీకు అంది. నలుగురు అప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మీరు కాదు, మీ అహంకారం. అప్పుడు భానుమతి మాటలు విన్నవాళ్ళు తలలు వంచుకున్నారు. కుటుంబంలో గెలవాల్సింది మనుషులు కాదు, ప్రేమ. మీరు ఒకరినొకరును ఓడించాలని చూస్తే అందుకే మీరందరూ ఓడిపోయారు. ఆ మాటలు నలుగురి మనసులను తాకాయి. ముందుగా మేఘన ఏడుస్తూ, అమ్మ, తప్పు నాది ఉంది అంది. సావిత్రి కూడా నేను పెద్ద కోడలిననే గర్వంతో ఎక్కువగా మాట్లాడను అంది. లత, రేఖ కూడా తమ తప్పులు ఒప్పుకున్నారు. ఆ రాత్రి నలుగురు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. తమ మనసులోని బాధలు, అపార్థాలు చెప్పుకున్నారు. మరుసటి రోజు మిగిలిన అతిథుల కోసం మళ్ళీ కలిసి విందు ఏర్పాటు చేశారు. ఈసారి పనులు పంచుకున్నారు. ఒకరు వంటలు, ఒకరు అతిథులు, ఒకరు పిల్లలు, ఒకరు అలంకరణ పనులు పంచుకున్నారు. అన్ని పనులు అద్భుతంగా జరిగాయి. బంధువులు కోడళ్ళందరినీ ప్రశంసించారు.
భానుమతి ఆనందంగా చూసింది. ఇప్పుడు నా కోడళ్ళు నిజమైన అక్క చెల్లెల్లాగా కనిపిస్తున్నారు అన్నది. ఆ రోజు తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చిన వెంటనే అందరూ మాట్లాడుకొని పరిష్కరించుకునేవారు. నలుగురు కోడళ్ళు కలిసి ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నది అని తెలుసుకున్నాను. ఈ కథలో నీతి ఏంటిదంటే, ఉమ్మడి కుటుంబంలో ప్రేమ, గౌరవం, పరస్పర అర్థం చేసుకోవడం ఉంటేనే ఆనందం ఉంటుంది. అహంకారం పెరిగితే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారుతుంది.